సాగర మండలంలో ఇటీవల పెన్నా నది వరదలకు ఇబ్బందులు పడిన కచేరి దేవరాయపల్లి మరియు ఎంగమనాయుడుపల్లి గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ పేదలకు దేవరాయపల్లి చుట్టూ ఎంపీటీసీ కుమారుడు సోరా నర్సారెడ్డి మరియు సిరిగర బాలకృష్ణ గారు సహాయంతో కొత్తపల్లికి చెందిన స్థానిక వైసీపీ నేతలు చిలక కొత్తపల్లి సర్పంచ్ ఓబులమ్మ, ఉప సర్పంచ్ రామిరెడ్డి మరియు వార్డు మెంబర్ గుత్తి పెంచిలయ్య ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు గ్రామాల వరద బాధను ఎంతో కొంత ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని, దాదాపు 150 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక్కి వెళ్ళిపోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుకు రండి. భారీ వర్షాలతో మునక ప్రాంతమైనటువంటి కచేదారిపల్లి, ఎంగనాయుడుపల్లికి హరిజన గిరిజన కుటుంబాలకు మన ఎంపీటీసీ సభ్యులైనటువంటి సోరా వెంకట సుబ్బమ్మ గారి తనయుడు సోరా నరసింహారెడ్డి గారు, పోతే బాలు అనేవాళ్ళు వాళ్ళ అభిమానం కొంది ఇక్కడికి వచ్చి కులాలందరిని పిలిచి వాళ్లకు తోచిన కాడికి అన్ని రకాల నిత్యావసర వస్తువులను వాళ్ళ సహాయార్థంగా కొన్ని రోజుల పాటు జీవనం సాగించుకునే దానికోసంగా ఆయన సొంత నిధులతో విరాళంగా ఇవ్వడం జరిగింది. అటువంటి ఈ వర్షాల వల్ల వెంగనపల్లి కచితారపల్లి గ్రామంలో చాలామంది ఎస్సీ ఎస్టీ ఇళ్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి సూరా నరసింహారెడ్డి ఎంపీటీ సభ్యుడు వాళ్ళ యొక్క ఆర్థిక సాయంతో అట్నే కేడీపల్లికి సంబంధించిన కచితారపల్లికి సంబంధించిన బాలకృష్ణ అనే వాళ్ళ యొక్క ప్రోబలంతో ఈ గ్రామాల్లో నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేస్తున్నాము. ఒక 150 మంది కుటుంబాలకి ఒక నిత్యావసర సరుకు సప్లై చేయడానికి ఈరోజు మేము ఎక్కడికి వచ్చాము.